అందరికీ మరణాత. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ఈ క్రిస్మస్ ధ్యానములలో రెండవ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ముందుగా ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు అనేక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మహిమలోక వాసివయ్యున్న మీరు మా కొరకు మానవలోక వాసిగా మానవుడిగా మారిపోయిన మా తండ్రి, మీకు స్తుతులు నాయనా. ఈ నీ యొక్క మార్పు మా యొక్క రూపాంతరము నిమిత్తము, అనగా మమ్ములను మహిమ జీవులనుగా మార్చు నిమిత్తము, ఇదిగో మా తండ్రి, మీరు నరుడుగా మారిపోయిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో మా తండ్రి, ఈ దిన కార్యక్రమాన్ని దీవించండి. ఈ యొక్క క్రిస్మస్ ధ్యానములలో ఈ రెండవ దిన ధ్యానమును మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరుండి మీ ఆత్మ ద్వారా నడిపించమని అడుగుచున్నాము. ఏకీభవించి ఉన్న నీ బిడలందరినీ కూడా దీవించుము అయ్యా. మహిమ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువా, వాక్యము ద్వారాను, ధ్యానముల ద్వారాను, పాటల ద్వారాను దేవా నిన్ను నువ్వు బయలుపరుచుకొనుటే గాక, ప్రత్యక్షత ద్వారా నిన్ను నువ్వు బయలుపరుచుకొనుమని ప్రార్థన చేస్తూ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఆది నుంచి అంతము వరకు నీకు మహిమకరముగా జరిగించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. యొక్క దినమున మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 109వ పాట పాడుకుందాం. చింతలేదిక యేసు పుట్టెను అనేటువంటి పాట పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 109వ పాట. చింతలేదిక యేసు పుట్టెన్ వింతగన బెత్లెహేమందున, చెంత జేరను రండి సర్వజనాంగమా, సంతసమొందుమా. చెంత జేరను రండి సర్వజనాంగమా, సంతసమొందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, నా దివసంబు వింతగా. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. చొక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా, చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. కన్య గర్భమునందు బుట్టెన్ కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపన్ పరమరక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెన్ వింతగను బెత్లెహేమందున, చెంత జేరను రండి సర్వజనాంగమా, సంతసమొందుమా. చెంత జేరను రండి సర్వజన సంతసమొందుమా. అలాగుననే
తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి కూడా పాడుకుందాము. 20వ కీర్తనలో క్రీస్తు జన్మ ప్రవచనములు కలిగిన 20వ కీర్తన క్రిస్మస్ ప్రవచనముల నెరవేర్పు అనే టైటిల్ కలిగిన కీర్తనలో 3వ వచనము నుంచి 5వ వచనం వరకు పాడుకుందాము. 3వ వచనము నుంచి 5వ వచనం వరకు పాడుకుందాం. దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవమారు గానములు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను బోవా జోడా భువి దివి క్రిస్మస్, బోవా జోడా భువి దివి క్రిస్మస్. అందరి వంశంబులు నీ అందు దీవెనా, అందరి వంశంబులు నీ అందు దీవెనా. బొందు నంచున బ్రాహ్మణకు నందెను వాకు, అంది క్రీస్తు యోధులకును అన్యజనులకు. విందు క్రిస్మస్ విశ్వమంతటా, విందు క్రిస్మస్ శిలువచ్చు వరకు యోధాలు నిలుచుచు, శిలువచ్చు వరకు యోధాలు నిలుచుచు. నేలు రాజదండముండునిప్పుడు తొలగదు, నేల మీద నిత్య శాంతి పాలన చేయ. పాలకొండ బలుడు జన్మించే, పాలకొండ బలుడు జన్మించే. అక్షయ మగు చుక్క ఒకటి యాకోబులో, అక్షయ మగు చుక్క ఒకటి యాకోబులో. లక్షణముగ బుట్ట వలయునో ధాత్రిపై, రక్షణార్థులే సదా నిరీక్షించెడు. నక్షత్రంబగో రక్షకుడు దయించే, నక్షత్రంబగో దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవమారు గానములు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను బోవా జోడా భువి దివి క్రిస్మస్, బోవా జోడా భువి దివి క్రిస్మస్. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువును మాత్రమే తలంచుకొనొచ్చు. నాతో ఏకీభవించండి. ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు, ఆయన సాన్నిధ్యములో ఆయన పాదముల యొద్ద ఎంతమంది బిడ్డలు ఆయన జ్ఞాపకం చేసుకొని ఉంటారో వారందరి యొద్ద కూడా ఆయన ఉండు దేవుడు, మనను చూచు దేవుడు గనుక భయభక్తులు కలిగిన వారమై నాతో ఏకీభవించండి. అయితే మీ అంతరంగము, మీ తలంపు, మీ మనోదృష్టి మాత్రం తొట్టిలో ఉన్న మహిమబాలు వైపే ఉంచి ఆయనను మీ అంతరంగములో చూచుచు నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. మహోన్నతుడవును మహిమాస్వరూపుడవై ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రములు. ఆది అంతములు లేనటువంటి యుగ యుగములు సజీవుడువైన ఏకైక దేవాది దేవుడువైన యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనములు నాయన. కలిగి ఉన్న సమస్తమునకు ఆధారము మీరై ఉన్నారు. సర్వమానవాళి యొక్క జీవమునకు ఆధారము మీరై ఉన్నారు. అయ్యా,
సర్వమానవాళి యొక్క ఆత్మల సంరక్షకుడవు నీవు మాత్రమై ఉన్నందులకై స్తుతులు చెల్లించుచు ఉన్నాము. ప్రభువా, నీవు కలుగు చేసుకొనిన మానవుడు పాపములో పడిపోయినప్పుడు ఇదిగో మానవుణ్ణి విడిచిపెట్టలేదు గాని, మానవుని రక్షింపనైనా రక్షిస్తానేమో గాని విడిచిపెట్టను అను తీర్మానము కలిగిన వాడవై ఈ మానవుని యొక్క పాపశాపమును భరించుటకు మానవుడిగా మారిపోయిన మహోన్నతుడా, నీ అప్రంజి పాదములకు వందనములు. నీ ప్రేమ నిర్ణయమునకు మానవ రక్షణార్థమై మీరు జరిగించిన మొదటి రాకడ నిమిత్తమై సాష్టాంగ నమస్కారములు చెల్లిస్తూ ఉన్నా. నీ మొదటి రాకడలో ఉన్న ప్రేమ తలంచుకొని మా తండ్రి, ఇదిగో నీ ప్రేమను ధ్యానించి నీ ప్రేమకు అయ్యా కృతజ్ఞులమై నిన్ను గణపరుచున్నట్లుగా అయ్యా నీ ప్రేమను కొనియాడుటకును, ఇదిగో నీ సాన్నిధ్యమునకు ఆ దినమున ఎలాగునైతే పొలములో ఉన్న వారిని, దూరదేశములో ఉన్న వారిని, పరలోకములో ఉన్న వారిని ఆకర్షించుకున్నారు, ఇదిగో నాయన బహుదూరముగా ఉన్న మమ్ములను కూడా నాయన, బహుకాలము తర్వాత వచ్చిన మమ్ములను కూడా ఇదిగో నీ యొద్దకు ఆకర్షించుకున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే మా తండ్రి, అయ్యా నీవు పుట్టక ముందే దర్శనములలో బయలుపడ్డావు, కనపడ్డావు. పుట్టిన తర్వాత ఎంతో మందికి బయలుపడ్డావు. ఆరోహణమైన తర్వాత కూడా ఎంతో మందికి దర్శనముల ద్వారా బయలుపడిన మా తండ్రి, ఇదిగో నేటి కాలమందు ఉన్న అయోగ్యులమైన మాకును మా భక్తి, మా విశ్వాసము, నీ ఎడల మా ప్రేమ, నీ కొరకైన విధేయత, నీ కొరకైన సమర్పణ మాలో అత్యధికమగున్నట్లుగా మీరే మాకు బయలుపడమని మహిమా స్వరూపై ఉన్న యేసుని బాలుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాము. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా, చాలు. భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించుటకు నరుడుగా వేంచేసిన దేవదేవుడును మన రక్షకుడనైన మహిమబాలుడైన యేసు క్రీస్తు ప్రభుని నామములో శుభములు, కృపా సమాధానములు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. దేవాది దేవుడు మానవుని ఎడల ఉన్నటువంటి అత్యధికమైన ప్రేమను బట్టి పాపములో పడిపోయిన మానవుడిని, ఆదాము గారు చేసిన పాపమును బట్టి ఆ తరువాత వచ్చినటువంటి సర్వ మానవాళికి కలిగిన పాపము జన్మము ద్వారాను, క్రియల ద్వారాను, తలంపుల ద్వారాను, ప్రతి విధమైన స్థితిలో పాపములో పడిపోయిన మానవుడిని రక్షించుట కొరకు దేవుడే నరుడుగా దిగివచ్చుట, ఇది ఆశ్చర్యము. ఎందుకంటే భూమి ఆకాశములను పట్టజాలని దేవాది దేవుడు ఆయన సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు సృష్టి అనబడేటువంటి ఆ సినాయి పర్వతము సైతము కూడా కంపించిపోయింది, అనగా వణికిపోయింది ఆయన ప్రభావమును తట్టుకోలేక. అంత గొప్ప ప్రభావము కలిగిన దేవాది దేవుడు చిన్ని శిశువుగా మారిపోవుట బహు ఆశ్చర్యము. ఇది మానవ జ్ఞానమునకు అందదు, ఇది మానవ జ్ఞానమునకు అందని విషయం. అయినప్పటికీ అందినంత వరకు మనము విశ్వసించాలి. మన జ్ఞానమునకు అందినంత వరకు మనం విశ్వసించాలి. ఈ మర్మము యొక్క ప్రత్యేకత మన పరలోకమునకు వెళ్ళిన తర్వాత కానీ అర్థమవుతుంది. గనుక
భూలోక మానవ జ్ఞానమునకు ఎంత అవసరమో, ఎన్ని విషయములు అవసరమో అంతవరకు అన్ని విషయములు మాత్రమే దేవుడు వాక్యము ద్వారా, బోధకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచువారై ఉన్నారు. గనుక ఆయన నరుడుగా దిగివచ్చుట అనేది ఆశ్చర్యకరమైన సంగతి. రెండవది, ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటనగా, యేసుక్రీస్తు ప్రభువునకు శిలువ మరణము కంటే కూడా అసలైన శ్రమ ఏమిటి అనగా, దేవుడు మానవుడుగా మారిపోవుట, మానవుడు మహిమ స్థితిలోనికి మార్చబడుట మానవునికి ఘనత అయితే, దేవుడు మానవుడిగా మారిపోవుట యేసుక్రీస్తు ప్రభువు వారికి శ్రమ. అనగా ఒక ఉన్నతమైనటువంటి అధికారి తక్కువ పోస్టులోకి వచ్చేయటం ఆ అధికారికి అవమానం. అయితే తక్కువ పోస్టులో ఉన్నటువంటి ఆయన ఉన్నతమైన అధికారంలోనికి రావట ఆ వ్యక్తికి ఘనత. కనుక ఇప్పుడు ఆలోచన చేయగా, యేసుక్రీస్తుకి ఉన్నతమైన దేవలోకములో మహిమ సింహాసన అంతస్తు, సర్వాధికారము కలిగిన ఆయన మానవుని అధికారములోనికి వచ్చుట, తాను సృష్టించి తాను పరిపాలిస్తున్నటువంటి మరియ గర్భములోనికి వచ్చుట, మానవునికి లోబడిపోవుట అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ శ్రమ కంటే కూడా అత్యధికమైన శ్రమ. అయినప్పటికీ కూడా మన మీదున్న ప్రేమ చేత మానవులమైన మనల్ని రక్షించుట కొరకు, పాప శాపముల నుంచి మనల్ని విమోచించుట కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి మన మీదున్న ప్రేమ చేత అవమానమును కూడా ఆనందముగా భరించుటకు ఏ దేవాది దేవుడు నరుడుగా భూమి మీదకు వచ్చి ఉన్నారు. చూడండి ఎంత గొప్ప ప్రేమో మనమంటే, ఎంత గొప్ప ఇష్టం మనమంటే ఆయనకి, ఎంత మక్కువ మనమంటే ఆయనకి. అవమానమును నిర్లక్ష్యపెట్టి, మరణమును నిర్లక్ష్యపెట్టి, శ్రమను నిర్లక్ష్యపెట్టి, ఇంతటి మరి ముఖ్యముగా ఈ భూలోకములో మానవుడిగా మారిపోవటనే అటువంటి ఆ స్థితిని కూడా నిర్లక్ష్యపెట్టి మన కొరకు భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ మన ఎడల ఎంత శ్రేష్టమైనదో మనము గ్రహించాలి. గ్రహించడమే కాదు, మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి కూడా. ఈ భూలోకంలో ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఎంతో కృతజ్ఞులంగా ఉంటాం. మరి దేవాది దేవుడు ఎంత అవమానము నిర్లక్ష్యపెట్టి సమస్త సుఖ సౌఖ్యములను త్యాగము చేయడమే గాక, తన ప్రాణరక్తములు మన విమోచన కొరకు త్యాగము చేసే దారపోయటకాయ ఆయన దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రవచనములలో నిన్న కొన్ని ప్రవచనాలు చూసాం. యెషయా గారికి కలిగిన 3 ప్రవచనముల గురించి మరి నిన్న నేను జ్ఞాపకం చేశాను. మరి ఈ దినమున ఆది కాండములో ఉన్న బైబిల్ గ్రంథములోని మొట్టమొదటి పుస్తకమైన ఆది కాండములో ఉన్నటువంటి ప్రవచనములను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండములో ఉన్న ప్రవచనములను జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రాముఖ్యంగా మరి ఈ దినమున 3 తండ్రి, కుమారుడు, మనవడు, అలాగే ముని మనవడు, ఈ 4కి వచ్చిన ప్రవచనములు, క్రీస్తు యొక్క జన్మ ప్రవచనములు ఈ 4కి వచ్చినాయి. అందింది అనగా ఎవరికి? తండ్రికి, కుమారుడికి, మనవడికి, ముని మనవడికి. అనగా ఎవరి 4 అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు గారి యొక్క కుమారుడు యాకోబు గారి యొక్క 4వ కుమారుడు యోధా గారు. అనగా అబ్రహాము గారి తండ్రి అయితే ఇస్సాకు గారి కుమారుడు,
అబ్రహాము గారికి. అలాగే అబ్రహాము గారికి యాకోబు గారు మనవడు. అలాగే అబ్రహాము గారికి యోధా గారు ముని మనవడు. గనుక ఈ 4 తరముల వారికి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును గురించిన విషయము ప్రవచన రూపకముగా కనబడుతూ ఉన్నది. అయితే అబ్రహాము గారికి వచ్చిన ప్రవచనము ఇస్సాకు గారి దగ్గర, యాకోబు గారి దగ్గర ప్రభు దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అబ్రహాము గారికి వచ్చిన ప్రవచనం ఏంటంటే, భూమి యొక్క సమస్త వంశములో నీ ద్వారా ఆశీర్వదింపబడును. మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. మరలా ఒకసారి బైబిల్లో ఉన్న వారందరూ కూడా చూడండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాము తనగా. భూమి యొక్క సమస్త వంశములు, అబ్రహామా నీ వంశం ఆశీర్వదింపబడుతుంది, లేదా నీ ఉన్న దేశం ఆశీర్వదింపబడుతుంది అని అనలేదు. నీ ఉన్న ఖండం ఆశీర్వదింపబడుతుంది అనలేదు. భూమి మీద వచ్చే సమస్త వంశములు కూడా ఆశీర్వదింపబడును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం ఎప్పుడు అందుతుంది ఆయనకి అనగా 2126వ సంవత్సరంలో అబ్రహాము గారికి 2126వ సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానం అందింది. అనగా యేసు క్రీస్తు పుట్టక ముందు 2126వ సంవత్సరంలో అబ్రహాము గారికి ప్రవచనం అందింది. అయితే ఇదే వాగ్దానాన్ని మరలా ఇస్సాకు గారి దగ్గర కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకసారి దాన్ని కూడా మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనములో, ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనములో, ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. చూడండి, నీ సంతానము వలన భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదింపబడును అని అబ్రహాము గారు, అనగా తండ్రి అయిన అబ్రహాము గారు చేసిన వాగ్దానమును మరలా ఇస్సాకు గారి దగ్గర ప్రభు రిపీట్ చేస్తూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ దేశములన్నిటినీ నీ సంతానానికి ఇస్తాను, అంత మాత్రం చేతనే గాక భూలోక సమస్త జనులు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడతారు అని ఇక్కడ ఇస్సాకు గారితో కూడా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాగే మూడవదిగా చూస్తున్నప్పుడు యాకోబు గారి దగ్గర మరలా ఇదే వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అబ్రహాము గారి యొక్క మనవడైన యాకోబు గారి దగ్గర మరి దాన్ని కూడా మనం గమనించినప్పుడు ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనము దగ్గర మనం చూడవచ్చు. ఇస్సాకు గారికి వాగ్దానం వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం 1806వ సంవత్సరంలో 1806వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఇస్సాకు గారికి వాగ్దానం అందింది. ఇప్పుడు యాకోబు గారిని మనం చూద్దాం. 28 ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనం దగ్గర చూడండి ఒక్కసారి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ కూడా యాకోబు గారి దగ్గర కూడా అబ్రహాము గారు చేసిన వాగ్దానాన్ని మరలా ఆయన మనవడని యాకోబు గారి దగ్గర ప్రభు జ్ఞాపకం చేస్తూ వాగ్దానం చేస్తూ ఉన్నారు.
భూలోకములోని సమస్త జనములు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారి దగ్గర, ఇస్సాకు గారి దగ్గర, యాకోబు గారి దగ్గర ఒకటే వాగ్దానమును ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే మరి యాకోబు గారికి ఈ వాగ్దానం వచ్చేసరికి సుమారు 1760వ సంవత్సరం క్రీస్తు పూర్వం యాకోబు గారికి ఈ యొక్క వాగ్దానం అందుతున్నది. ఈ వాగ్దానం అందుతున్నది. గమనించండి, వీరు ముగ్గురికి కూడా ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ ముగ్గురికి? అప్పటి కాలంలో ఇంకెవరో ప్రజలు లేరా? అబ్రహాము గారు, ఆయన కుమారుడు ఇస్సాకు గారు, ఆయన కుమారుడు యాకోబు గారు, వీళ్ళే దొరికారా? ప్రభువుకి ఇంకెవరు లేరా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు, దేవుని కొరకు ఎన్నుకొనబడి ఏర్పాటు చేయబడినటువంటి వారు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు. అబ్రహాము గారి యొక్క వంశమంతా ఆయన సంతానం అంతటిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి వారిని, అన్ని స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ప్రత్యేకించినటువంటి దేవాది దేవుడు ఆయన ఆజ్ఞను బట్టి అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వారు కూడా ప్రత్యేకించుకున్నారు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి, ఆయన వాక్కును బట్టి వారు ప్రత్యేకించుకున్నారు. అనగా దేవుని ఏర్పాటు కొరకు దైవ చిత్తము కొరకు వారు ప్రత్యేకపరుచుకున్నారు. ఇది చాలా ముఖ్యమండి. ఇది చాలా ముఖ్యం. దేవుడు దీవిస్తే దేవుని కొరకు జీవించేవారు ఉన్నారు. కానీ దేవుడు దీవించక ముందే దేవుని యొక్క వాక్కును బట్టి, ఆయన వాగ్దానమును బట్టి దేవుని కొరకు జీవించేవారు చాలా తక్కువ. అందులో ప్రథముడు ఎవరయ్యా అంటే అబ్రహాము గారు. ఏంటి అబ్రహాము గారి యొక్క ప్రత్యేకత అన్నప్పుడు, దేవుడి యొక్క దీవెన అందుకొనక మునిపే, దేవుని యొక్క వాక్కును బట్టి తన్నును తాను, తన జనాంగాన్ని ప్రత్యేకించుకున్నటువంటి వాడు, ప్రత్యేకమైన స్థితిలోనికి నడిపించినటువంటి వాడు అబ్రహాము గారు. కనుక ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పులైన, ఆశీర్వాదములైన, అధికారమైన, ఆత్మాభిషేక వరములైనా సరే ఏది కూడా ఊరికే రావు. అంటే ఇక్కడ మనందరికీ తెలిసిన ఒక ఆయన ఉన్నారు, లలిత జ్యువెలర్స్ ఓనర్ గారు, కిరణ్ కుమార్ గారు. అందరికీ తెలుసు. అయితే ఆయన ఆ టీవీ యాడ్లో వచ్చేటప్పుడు ఒక మాట అంటారు కదా, డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావు అని యాడ్లో చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. అలాగే దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రవచనాలు, దేవుడిచ్చే అధికారాలు, దేవుడిచ్చే వరాలు, దేవుడిచ్చే మహిమ భాగ్యములు ఎవరికి ఊరికినే రావు. అబ్రహాము గారికైనా, ఇస్సాకు గారికైనా, యాకోబు గారికైనా ఊరికినే రాల. దేవుని చేత ఎన్నుకొనబడిన వారే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్కునకు విధేయులై, ఆయన వాగ్దానమును నమ్మి వారు దేవుని కొరకు ప్రత్యేకించుకున్నారు. దైవ చిత్తం నెరవేర్చుటకు సిద్ధపడ్డారు. ఎందుకంటే విశ్వాసులు అనబడే వారందరికీ పితరుడు, మాదిరి అబ్రహాము గారు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు దేవుని యొక్క వాక్కుని నమ్మిన ఆయన విధేయుడైన తర్వాత ఎంత గొప్ప ఆశీర్వాదములు అనుభవించాడో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గమనించండి,
దేవుని ఏర్పాటుని బట్టి వచ్చింది అనుకుంటారేమో. ఆ దేవుని ఏర్పాటుని అబ్రహాము గారు తన విధేయత ద్వారా స్వతంత్రించుకున్నాడండి. విధేయత ద్వారా స్వతంత్రించుకున్నాడు అనగా క్రియల ద్వారా స్వతంత్రించుకున్నాడు. విశ్వసించినంత మాత్రాన ఆశీర్వాదము రాదు. విశ్వసించినప్పుడు దానికి తగిన విధేయత ఉండాలి. విధేయత అనగా క్రియ ద్వారా లోబడుట. క్రియ ద్వారా లోబడుట. అబ్రహాము గారి యొక్క జీవితంలో, ఇస్సాకు గారి యొక్క జీవితంలో, యాకోబు గారి యొక్క జీవితంలో శ్రేష్టమైన సద్గుణములు ఉన్నాయి. శ్రేష్టమైన సద్గుణములు ఉన్నాయి. ఆ సద్గుణములే క్రీస్తు యొక్క జన్మ ప్రవచనాన్ని, యేసు క్రీస్తు యొక్క జన్మ ప్రవచనాన్ని అందుకునేలాగా వారిని దీవించింది. వారి యొక్క సద్గుణములు లేకపోతే సత్ఫలితాలు రావు. సద్గుణమును బట్టే సత్ఫలితములు అనేవి వస్తాయి. గనుక ఇక్కడ అబ్రహాము గారికి ఈ లోకంలో దీవించబడటం, ఈ లోకంలో అబ్రహాము గారైనా, ఇస్సాకు గారైనా, యాకోబు గారైనా ఇక్కడ మనం చూసేది ఏంటంటే లోకాశీర్వాదములు కాదండి. లోకాశీర్వాదములు కాదు. అబ్రహాము గారు బాగా ధనవంతుడయ్యాడు, ఇస్సాకు గారు బాగా ధనవంతుడయ్యాడు, బిడ్డలు కలిగిన వాడయ్యాడు, సంపదలో మందలు కలిగిన వాడయ్యాడు, యాకోబు గారు ఎంతో దీవెనలు అందుకున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇవన్నీ లోకరీత్యా ఈ ఆశీర్వాదముల వైపు చూడటం కాదండి. విశ్వాసులమైన మనం ఈ ఆశీర్వాదముల వైపు చూడటం కాదు. వారి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని ఏర్పాటులో ఉండుట ఘనమైన ఆశీర్వాదం. రెండవది దేవుని యొక్క దర్శనమును పొందుకొనుట శ్రేష్టమైన ఆశీర్వాదము. దేవుని యొక్క దర్శనములు పొందుట, అలాగే దేవునిని వారి గృహములో చేర్చుకొనుట. సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు త్రియేక దేవుడుగా వచ్చిన దేవునిని అబ్రహాము గారు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇవ్వడం వల్ల అబ్రహాము గారు ఆశీర్వదింపబడ్డారు. అలాగే ప్రియమైనటువంటి వారులారా, ఆయన దేవునిని దర్శనములలో దేవుని చూచుట, దేవునిని చేర్చుకొనుట అంత మాత్రము చేతనే గాక దేవుని యొక్క జన్మ ప్రవచనములను అందుకొనుట ఇవి తరతరములకు యుగములకు శ్రేష్టమైన అంతస్తు. అందుకే దైవ జ్ఞానము కలిగిన మనము, దేవుని బిడ్డలమైన మనము ఈ లోక సంబంధమైన సంపదలు, ఆశీర్వాదము, ధనము, జనము, సంతానం, ఆధిక్యతలు వీటి వైపు చూసే వారంగా ఉండకూడదు. ఇవన్నీ దేవుని దృష్టిలో ఇవి ఎంత ధనగంధతలు, ఇవి చెప్పుకోదగినవి కాదండి. ఎంత ధనగంతనైనా, ఎంత అధికారములైనా, ఎంత ఆధిక్యతలైనా ఇవి పెద్ద చెప్పుకోదగినవి కాదు. ఆత్మీయ జీవితంలో చెప్పుకోదగినవి దేవుని చేత ఎన్నుకొనబడుట, దేవుని ఏర్పాటులో నడుచుట, దేవుని దర్శనములలో చూచుట, దేవుని వాక్కును వినుట, దేవుని చేర్చుకొనుట, దేవునికి ఆతిథ్యం ఇచ్చుట, ఇవి దైవ చిత్తమునకు సంపూర్ణముగా లోబడుట, ఇవి ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన అంతస్తు. ఇట్టి వారిని బట్టి భూలోకము పరలోకము సంతోషిస్తుంది. అందుకనే అయితే ఇక్కడ గమనించండి, అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాను అంటే, నేను చెప్పాను కదా, ఆశీర్వాదములు ఎవరికి కూడా ఊరికినే రావు. గనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో ఉన్న సద్గుణములు, అబ్రహాము గారు దేవునికి లోబడ్డారు గనుక అబ్రహాము గారికి ఇస్సాకు గారు లోబడ్డారు. అలాగే ఇస్సాకు గారిలో నుంచి వచ్చినటువంటి ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు. అయితే ఏశావు అనబడేటువంటి వారు వాడు అని అనకూడదు, బైబిల్లో ఉన్న భక్తులు వారు ఎవరైనా గారివ్వండి. గనుక ఏశావు గారు తన యొక్క ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేటువంటి వాడు. అంటే ఏశావు యొక్క మనస్తత్వం ఏంటంటే దేవుడిచ్చిన ఆధిక్యతలను, దేవుడిచ్చిన అంతస్తులను
నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావం కలిగిన వాడు. ఏశావు యొక్క స్థితి దేవుడిచ్చిన అంతస్తులను, దేవుడిచ్చిన ఆధిక్యతలను, దేవుడిచ్చిన అవకాశములను నిర్లక్ష్యము చేసే స్వభావం కలిగిన వాడు. మనందరం ఏమనుకుంటామంటే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అనుకుంటాం. అయితే అక్కడ మర్మమైన సంగతి ఏమిటనగా, దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు ఇచ్చిన తలంపులు ఏమిటంటే, దైవ సంబంధమైన వాటిని, ప్రభువిచ్చిన అవకాశములను, ప్రభువిచ్చిన భాగ్యములను, ప్రభువిచ్చిన అంతస్తులను, దైవ సంబంధమైన దేనినైనా కూడా నిర్లక్ష్యము చేసే వారంగా మనం ఉండకూడదు. నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు. ఎందుకంటే ఏదైనా దేవుని పని, దేవుని సన్నిధి, దైవ కార్యక్రమం, దైవ ప్రయాణం ఏదైనా వాయిదా పడింది అంటే, వాయిదా పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దీని దగ్గర కూడా ఒక సంగతి జ్ఞాపకం చేయాలి. ఏంటంటే, ఎప్పుడైనా మన ఆలోచన ఎలాగుంటుందంటే, సరే ఇప్పుడు కుదరలేదు, తర్వాత ఏర్పాటు చేసుకుందాంలే, తర్వాత ఏర్పాటు చేసుకుందాం, పర్వాలేదులే, పరిస్థితి అంతా దేవునికి తెలుసులే అని మనకి మనం సర్ది చెప్పుకొని వాయిదా వేసుకుంటాం. ఈ వాయిదా వేయటం కూడా ఒక విధంగా దేవుని యొక్క ఏర్పాటులో నిర్లక్ష్యం. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశము కొరకు పరుగెత్తి ఎదురెళ్ళి పోరాడి దేవుడిచ్చిన సమయానికి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క క్రమాన్ని మనం జరిగించాలి. పర్వాలేదులే అని వాయిదా వేయటం కూడా ఒక రకమైనటువంటి విలువివ్వకపోవటమే, ప్రాముఖ్యతనివ్వకపోవటమే. గనుక ఏశావు యొక్క స్వభావం ఏమిటి అనగా, ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేయటం. ఈ నిర్లక్ష్యం చేయడమే చాలా ఆయన జీవితంలో పెద్ద పొరపాటు. అందుకే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకే లోక సంబంధమైన విషయములైనా నిర్లక్ష్యము చేయొచ్చేమో కానీ దైవ సంబంధమైన విషయములను మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము అనేది ఉండకూడదు. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, గమనించండి. మరి యాకోబు గారి విషయంలోకి వచ్చేసరికి, యాకోబు గారు దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు దేనినైనా వదులుకోగలిగిన వాడు. శరీరం కోసమో లోకం కోసమో వదులుకోవాల. ఏశావు ఆ కడుపు ఆకలి తీర్చుకోవటం కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని వదిలేశాడు. యాకోబు గారు వచ్చేసరికి దేవుని ఆశీర్వాదం కోసం శారీరక ఆహారాన్ని వదిలేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి. వీరిద్దరిలో మనం ఎవరికి దగ్గరగా ఉన్నాం? మన స్థితి ఎవరికి దగ్గరగా ఉన్నది? మరలా చెప్తున్నాను, ఏశావు గారు కడుపు ఆకలి తీర్చుకోవటం కోసం, శారీరక ఆహారం కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు ఏశావు. యాకోబు గారు వచ్చేసరికి దేవుని ఆశీర్వాదం కోసం శారీరక ఆహారాన్ని వదిలేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మన జీవిత విధానం ఎవరికి దగ్గరగా ఉన్నది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఎవరికి దగ్గరగా ఉన్నాం మనం? మన స్థితి ఎవరికి దగ్గరగా ఉంది? మన భక్తి జీవితం ఎవరికి దగ్గరగా ఉన్నది అనేది ఆలోచించండి. సరే, ఎందుకంటే వీరి ముగ్గురులో ఉన్న సద్గుణాల గురించి నేను జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం దగ్గరకు వద్దాం. ఏమిటి అన్నప్పుడు ముగ్గురు వాగ్దానములలో కూడా ప్రభు చెప్తున్నది ఏంటంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడును, నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడును, నీ ద్వారా అని అబ్రహాము గారి దగ్గర అంటే నీ సంతానము వలన భూలోక వంశ జనులందరూ అని ఇస్సాకు గారి దగ్గర అంటున్నారు. మరి యాకోబు గారి దగ్గర కూడా అదే అంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీ వంశము వలన ఎందుకు ఈ వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఇందులో యేసుక్రీస్తు ప్రభుని యొక్క జన్మ ప్రవచనం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ప్రవచనం ఉన్నది.
ఏమిటి జన్మ ప్రవచనం అంటే, అబ్రహాము గారి వంశములో యేసు బాలుడు జన్మించబోతున్నాడు. అబ్రహాము గారి వంశములో, అబ్రహాము గారిని బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి యోధా గారు, ఈ యోధా వంశములో యేసుక్రీస్తు జన్మిస్తూ ఉన్నాడు. నిన్న కూడా మనం చదువుకున్నాం కదా, యోధా గోత్రపు సింహము అని ప్రణగ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం. యోధా గోత్రము సింహము ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యూదులకు మూల పితరుడు యోధా. ఈ యోధా యాకోబు గారి యొక్క 4వ కుమారుడు గనుక ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము గారి దగ్గర నుంచి. అనగా అబ్రహాము గారు బట్టి యోధా వంశములో యేసుక్రీస్తు జన్మించుట, యేసుక్రీస్తు జన్మించుట. అందుకని మత్తయి గారు రాస్తూ యేసుక్రీస్తుని మరియ యోసేపుల కుమారుడుగా రాయట్లేదు కానీ అబ్రహాము కుమారుడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నారు. 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి, ఇక్కడ ఈ మత్తయి సువార్త ప్రారంభంలో మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అని రాయట్లా, అబ్రహాము గారి కుమారుడు అని రాస్తున్నారు. కారణం ఏంటయ్యా అంటే, అంత గొప్ప దేవాది దేవుడు, అంత గొప్ప దేవాది దేవుడు కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ కూడా తాను ఎన్నుకున్న వారిని, తాను పిలుచుకున్న వారిని, తన వాక్కునకు తన చిత్తమునకు లోబడినటువంటి వారిని, తన కొరకు జీవించిన వారిని ఆయన విడిచిపెట్టట్లేదండి, విడిచిపెట్టట్లా. అబ్రహాము గారికి చేసిన వాగ్దానమును ఆయన ఎప్పటికప్పుడు తన కుమారులకు ఆయన బయలుపరుస్తూ, ఎప్పటికప్పుడు ప్రభువు కూడా జ్ఞాపకం చేసుకుంటూ, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయనే నరుడుగా భూమి మీదకు వచ్చాడు. వచ్చినప్పటికీ కూడా దేవాది దేవుడు అబ్రహాము గారి కుమారుడుగా మారిపోతున్నారు, అబ్రహాము గారి కుమారుడుగా మారిపోతున్నారు. కొన్ని వేల సంవత్సరములైనప్పటికీ కూడా దేవుడు అబ్రహాము గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని విడువక వారికి కుమారుడుగా మారిపోతున్నారు. చూసారా ఎంత గొప్ప ప్రేమ చూడండి. తన వాక్కును గౌరవించి తన చిత్తమునకు విధేయులై తన కొరకు అనగా దేవాది దేవుని కొరకు ఎవరైతే వారు ప్రత్యేకించుకొని పరిపూర్ణ విధేయులై సమర్పణ కలిగి జీవిస్తారో అట్టి వారిని దేవాది దేవుడు ఒక్క సెకను కూడా విడువడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. అందుకే ఎన్ని తరములు మారినప్పటికీ కూడా దేవాది దేవుడు అబ్రహాము గారి చేస్తున్నటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. అందుకే ఆ అబ్రహాము గారి సంతానములోనే ఆయన జన్మించారు. అబ్రహాము గారి సంతానములోనే ఆయన జన్మించారు. ఎప్పుడైతే అబ్రహాము గారి వంశములో ఆయన జన్మించాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జన్మమునకు పూర్వమున్నటువంటి వారు, యేసుక్రీస్తు జన్మమునకు పూర్వమున్నవారు అనగా ఆదాముగా, యేసుక్రీస్తు జన్మం దగ్గర నుంచి ఆదాము గారి వరకు ఉన్నవారు, యేసుక్రీస్తు జన్మం దగ్గర నుంచి రేపు 2వ రాకడ వరకు ఉన్నటువంటి ప్రజలు, సర్వమానవాళిని కూడా దీవించడానికి. అందుకే భూమి యొక్క సమస్త వంశములు అన్నారండి. ఒక్క క్రైస్తవ దేశాలు అనలా, భారతదేశం అనలా, క్రైస్తవులే అనలా, సమస్త వంశములు. అయితే ఇక్కడ మతాలు కులాలు అనేవి మానవుడు తెచ్చి పెట్టుకున్నవే కానీ ప్రభువు పెట్టినవి కాదు. అందుకే సమస్త జనములను దీవించడానికి ఆయన అబ్రహాము వంశములో జన్మించారు, అబ్రహాము గారి వంశంలో జన్మించారు. అయితే ఎవరైతే అబ్రహాము గారి వంశంలో జన్మించిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆ యేసుక్రీస్తుని ఎవరైతే వారి స్వరక్షకుడిగా అంగీకరిస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. అందుకే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దీవించబడుతున్నారు. ఏంటా దీవెనయ్యా అంటే, కేవలం ఈ లోకంలో ఇల్లు కొనుక్కున్న, ఉద్యోగం వచ్చింది, పిల్లలు పుట్టారు, అదైంది ఇది కాదండి.
యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి మనము పాప శాపముల నరకము నుంచి విడుదల పొంది రక్షణ పొందుకున్న వారమై క్రీస్తు జనముగా మనం పరిగణించబడుతున్నాం. సృష్టికర్త అయిన దేవదేవుని యొక్క జనాంగముగా ఆయన బిడ్డలుగా మనం పరిగణించబడుతున్నాం. ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప ఆధిక్యత, ఇది అన్నిటికంటే శ్రేష్టమైన ఆధిక్యత. దీనిని మనం కొంతమంది గుర్తించలేకపోతున్నారు. యేసు క్రీస్తు జనముగా ఆయన బిడ్డలుగా ఉండుటయే ఈ లోకంలో మనం కలిగిన వాటన్నిటికంటే శ్రేష్టమైన అంతస్తు. దానిని మనం గ్రహించాలి. అయితే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే మన ఆలోచనలన్నీ లోకం మీదకి, పరిస్థితుల మీదకి తీసుకొని వెళ్ళిపోయి ప్రభు తన ప్రేమతో ఆయన దిగి వచ్చి ఆయన మానవుడిగా మారిపోయి ఆయన శిలువ శ్రమ అనుభవించి ప్రాణత్యాగముల ద్వారా సంపాదించిన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఈ లోకంలో అది లేదు ఇది లేదు అనేటువంటి నామకార్థ స్థితిలోనికి దైవ జనాంగాన్ని దుష్టుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి వాటి కొరకు ప్రయాసపడుతూ వాటి కొరకు ప్రాకులాడే వారందరూ కూడా నామకార్థ క్రైస్తవ అంతస్తులోనే ఉంటున్నారు. జాగ్రత్త. దేవుని జనాంగమైన మనము ఆస్తిని కాపాడుకోవటం కాదు, ఆయన సంపాదించి మనకి ఉచితంగా ఇచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ ఆయన సన్నిధాన వర్తనులమై ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చూస్తూ ఆయన వాక్కు వింటూ ఆయన రాకడకు సిద్ధపడి రాకడ మేఘమెక్కే అంతస్తులో మనం ఉండాలి. ఇటు గొప్ప ధన్యత ప్రభు మనకు ఉచితంగా ఇవ్వబోతున్నారు. అయితే నీ సద్గుణములను బట్టి, మన సద్గుణములను బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క దైవ సంబంధమైన సద్గుణములను బట్టి ఇంత గొప్ప ప్రవచనాన్ని వారు ఇంత గొప్ప ప్రవచనాన్ని అందుకొని మరియ యోసేపుల కాలంలో ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పును వారు చూస్తూ ఉన్నారు. ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు అయి ఉన్న యేసుక్రీస్తును వారు చూశారు, అందుకున్నారు. దేవుని కుమారుడిగా వచ్చిన అబ్రహాము గారు అయితే దేవుడు మానవుడిగా మారిపోయి అబ్రహాము గారి కుమారుడు అయిపోవుట ఎంత ఆశ్చర్యమో చూడండి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అబ్రహాము గారిని బట్టి ఎందుకు భూలోక సమస్త వంశములు ఆశీర్వదింపబడ్డాయి అంటే అబ్రహాము గారి వంశములో యేసుక్రీస్తు జన్మించుటను బట్టి అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ఆ జనాంగం అంతటికి అంత గొప్ప ఆధిక్యత. అంతేకాకుండా వారిని బట్టి భూలోక సమస్త వంశములు దీవించబడతాయి అన్నప్పుడు ఎవరైతే అబ్రహాము గారి వంశములో పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చి ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, ఆయన హత్తుకొని ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ దీవించబడుతూనే ఉన్నారు, వారందరూ ఆశీర్వదింపబడుతూనే ఉన్నారు. అందుకే నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో ఏదో ధనఘనతలు, ఉద్యోగం, ఆస్తి, అంతస్తులు కలిగి ఉంటే దీవించబడటం అనేది అది అసంపూర్ణం, అది పెద్ద గొప్ప కాదు. ఈ లోకంలో అన్నీ కలిగి ఉండటం గొప్ప కాదండి. క్రీస్తును కలిగి ఉండటమే గొప్ప, క్రీస్తును హత్తుకొని జీవించడమే గొప్ప, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకొని నడుచుటయే గొప్ప. అట్టి వారు ఆత్మీయ ధనవంతులు, ఆత్మీయ ధన సమృద్ధి కలిగిన వారు, ఎందుకంటే ఈ లోకములో ఉన్న సమస్తము ఏదో ఒకరోజు పాడైపోవచ్చు, కానీ ఆత్మీయ ధననిధి అనేటువంటి మహిమ అనుభవాలు, సంపద ఎప్పుడూ తరిగిపోదు, ఇంకా మనలను మహిమ స్థితిలోనికి మారుస్తుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, అందుకే అబ్రహాము గారి వంశములో యేసుక్రీస్తు జన్మించుడను బట్టి భూలోక సమస్త వంశములన్నీ అనగా జన్మించిన క్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి అబ్రహాము గారి వంశంలో పుట్టిన యేసుక్రీస్తును బట్టి భూలోకమంతా దీవించబడుతుంది. ఆయనను బట్టి రక్షణ పొందుతుంది, ఆయనను బట్టి పరిశుద్ధాత్మ అభిషేకం, ఆయనను బట్టి రాకడ సిద్ధబాటు. కాబట్టి
ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారిని ఎన్నుకొని ఆయనకు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్పుగా దిగి వచ్చి భూలోకమంతటిని ఆశీర్వదిస్తూ భూలోకమంతటిని రాకడకు ఆయుత్తపరుస్తూ ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం మీకోసం నా కోసం ఆయన చిన్ని శిశువుగా మారిపోయాడు. ఇంత గొప్ప రక్షణ కార్యక్రమం, మన నిమిత్తమైన రక్షణ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు మన కొరకు ఇంత రక్షణ కార్యక్రమాన్ని జరిగించడానికి అబ్రహాము గారి వంశములో చిన్ని శిశువుగా దిగి వచ్చారు. అట్టి ఆయన యందు ఈరోజు మన విశ్వాసం ఉంచవలసిన వరమై ఉన్నాం. విశ్వాసమే కాదండి, విశ్వాసం ఉంచుతున్నాం, కానీ ఆ విశ్వాసంలో నిలకడగలిగి నిలబడలేకపోతున్నాం. అయితే ఈ రోజున ఆ క్రీస్తు బాలుణ్ణి అబ్రహాము గారి వంశం ద్వారా, అందుకే అంత గొప్పది. ఇక్కడ మరొక వాక్యం కూడా జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవునికి కుమారుడు అబ్రహాము గారైతే యేసుక్రీస్తు అబ్రహాము గారికి కుమారుడుగా మారిపోయాడు. ఇది అబ్రహాము గారి యొక్క సద్గుణముల వలన, అబ్రహాము గారికి దక్కిన యుగములకు సరిపడే శ్రేష్టమైన గౌరవము, ఘనత. మళ్ళా చెప్తున్నాను, అబ్రహాము గారు దేవుని కుమారుడైతే అబ్రహాము గారి యొక్క సద్గుణముల వలన, అబ్రహాము గారి వాళ్ళ నీతి వలన, అబ్రహాము గారి యొక్క విశ్వాసం వలన, అలాగే ఇస్సాకు గారి యొక్క విశ్వాస విధేయతల వలన యాకోబు గారు శారీరక ఆహారమును వదులుకొని ఆత్మీయ ప్రభు యొక్క అంతస్తుల కొరకు ప్రాకులాడే స్థితిని బట్టి దేవుడి ముగ్గురి యొక్క సద్గుణములను బట్టి వారికి ఇచ్చిన అనుభవం ఏంటంటే, దేవుని కుమారులైన వీరికి దేవుడే మానవుడిగా వచ్చి వీరికి కుమారుడుగా మారిపోయాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు అనబడేటువంటి కుమారుడు వారికే కాదండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి ఆయన కుమారుడే. ఆయన మనకి దేవుడు, మనకి రక్షకుడు, అలాగే మనకి పరిశుద్ధాత్మ తండ్రి, మనకు బోధకుడు, మనకు వైద్యుడు, మనకు మార్గదర్శి కాక ఆయన మనకి కుమారుడు కూడా. మన పక్షంగా మన కొరకు పోరాడే మనకు కుమారుడుగా కూడా ఆయన మారిపోయాడు. ఇది అబ్రహాము వంశములో జన్మించిన క్రీస్తు నందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చు ఘనత, గౌరవం. అయితే ఈ ఉద్దేశములన్నీ కూడా, ఈ విషయములన్నీ మనము గ్రహించినప్పుడు మన హృదయము ఆనందముతో ఉప్పొంగక మానదండి. కనుక అబ్రహాము వంశములో ద్వారా భూమి మీదకు వచ్చినటువంటి లోకరక్షకుడైన క్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయనను బట్టి భూమి యొక్క సమస్త వంశములు దీవించబడుతున్నాయి. అన్ని వంశములలో నుంచి క్రీస్తులోనికి వస్తూ ఉన్నారు. అన్ని దేశములలో నుంచి, అన్ని మతములలో నుంచి, అన్ని జాతులలో నుంచి, అన్ని రకముల స్థితిగతులలో నుంచి ఈ రోజున క్రీస్తు తట్టు తిరుగుచూ ఉన్నారు. లోకరక్షకుడు తట్టు తిరుగుచూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దైవజనులు రాశారు ఈ పాట, అందరి వంశంబులోని యందు దీవెనా, అందరి వంశంబులోని యందు దీవెనా, బొందు నంచున బ్రాహ్మణకు నందెను వాకు, అందే క్రీస్తు యోధులకును అన్య జనులకు, వేందో క్రిస్మస్ విశ్వమంతటా, వేందో క్రిస్మస్ విశ్వమంతటా. విశ్వమంతటికి క్రిస్మస్ అనగా ఈ విశ్వమంత క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్ పండుగ. అందుకే మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను సర్వ ప్రపంచము జరిగించుకుంటుంది. ఎందుకంటే ప్రభుని యొక్క వాక్కుల నెరవేర్పు,
2126 సంవత్సరంలో అబ్రహాము గారికి అందినటువంటి ప్రవచనం. అలాగే 1806 సంవత్సరంలో ఇస్సాకు గారికి, 1760 సంవత్సరంలో యాకోబు గారికి, ఇన్ని సంవత్సరాల క్రితం వారికి ప్రవచనం వాగ్దానంగా అందించబడింది. దాని యొక్క నెరవేర్పు 2000 సంవత్సరాల క్రితం మరియు యోసేపుల ద్వారా ఆ ప్రవచనమే శరీరధారి అయి, ఆ శరీరధారిగా భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుడని బట్టి భూలోక సమస్త వంశములు సర్వ మానవాళి దీవించబడుతున్నారు. ఏంటి ఆ దీవెనంటే యుగయుగాలకు అవసరమైన రక్షణ, యుగయుగాలకు అవసరమైన రక్షణ. ఆ రక్షకుడైన క్రీస్తు బట్టి ఆయన యొక్క సన్నిధిలో గడిపి ఆయన వాక్కును బట్టి నడుచు వారికి, ఆయనతో సహవాసం చేసే వారికి రాకడ సిద్ధబాటు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి అబ్రహాము గారి వంశంలో, యాకోబు ఇస్సాకుల వంశములో జన్మించిన ఈ క్రీస్తునందు ఎవరైతే సంపూర్ణ విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో గడుపుతారో వారికి నిజమైన క్రిస్మస్ ఆనందము, నిజమైన క్రిస్మస్ ఆనందము, నిజమైన సంతోషం. అయితే ఒక్క మాట చెప్తాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని వాక్కును గౌరవించి దైవ చిత్తమునకు విధేయులై ఆ సంతోషాన్ని స్వతంత్రించుకున్నారు, అనుభవించారు. అలాగే యేసు జన్మించిన కాలంలో ఉన్న మరియమ్మ గారు దైవ చిత్తమునకు విధేయురాలై ఆ యొక్క ఆశీర్వాదం అని క్రీస్తుని స్వతంత్రించుకొని ఆనందించింది, అత్యానంద భరితురాలయ్యింది. గొర్రెల కాపర్లు గబ్రియేలు దేవదూత మాట విని విధేయులై క్రీస్తు దగ్గరకు వచ్చి వారు సంపూర్ణ సంతోషాన్ని స్వతంత్రించుకున్నారు. నక్షత్రం ప్రకాశించినప్పుడు జ్ఞానులు దానిని గౌరవించి విధేయులై, అనగా వారు అంత దూరం నుంచి వచ్చి యేసు బాలుని చూచి వారిని ఆరాధించి, యేసు బాలుని ఆరాధించి వారు అత్యానంద భరితులై సంతోషించారు. అందుకే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే క్రీస్తు యొక్క వాక్కును ఎవరైతే గౌరవించి ఆయన యొద్దకు వచ్చుటే ఆయనకు విధేయులగుట, ఆయన చూస్తూ ఎవరైతే ఆరాధిస్తారో క్రిస్మస్ యొక్క మహా సంతోషాన్ని వారు సంపూర్ణంగా అనుభవిస్తారు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంటున్నారు కానీ నిజమైన మహాసంతోషాన్ని, నిజమైన అత్యానందాన్ని నేటి కాల క్రైస్తవులు అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడుతున్నారు కానీ ఆయన సన్నిధిలో గడిపి యేసు బాలుని చూడలేక, యేసు బాలుని ఎత్తుకోలేక, యేసు బాలుని ముద్దాడలేక ఆ మహాసంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. తాత్కాలిక సంతోషములతోనే క్రైస్తవ సంఘం ఆగిపోతుంది. తాత్కాలిక సంతోషాల దగ్గరే క్రైస్తవ సంఘం ఆగిపోతుంది. ఆ మహాసంతోష అనుభవం ఎప్పుడంటే వాగ్దానములు చేసి వాగ్దానముల యొక్క నెరవేర్పుగా మరి యోసేపుల ద్వారా భూమి మీదకి వచ్చిన యేసు బాలుణ్ణి మీరు ఎప్పుడైతే నిజంగా మీరు చూసి ఆయన ఎత్తుకొని మీరు ఆరాధిస్తారో అప్పుడే మీది నిజమైన క్రిస్మస్ పండగ. లేదు అంటే మన పండగ అంతా ఎలాగుంటుందంటే పప్పలు అయిపోయిన తర్వాత షాపింగ్ కని, ఆయా రకములు వండుకోవడానికని తిప్పలో ఆ తర్వాత నొప్పులు, ఎంతో కొంత అప్పులు, పప్పలో తిప్పలో నొప్పులు అప్పులు. ఇదే నేటికాల క్రిస్మస్ అయిపోయింది. అవునా కదా? ఆలోచించండి. అందుకే ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని జనాంగమా, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆనందించేటువంటి అంతస్తులోనికి ప్రభుని ద్వారా ఆకర్షింపబడినటువంటి దేవుని జనాంగమా, ఆలోచించి
నిజమైన క్రిస్మస్ పండుగ. అందుకే దైవజనుల దేవదాసయ్య గారు 23వ పాటలో, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 23వ పాటలో రాశారండి, క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా. క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా, మానవ ఆత్మ నిండుగా చేయకున్న దండుగా. ఇప్పుడు మనం పండుగను మెండుగగా చేయాలి అంటే ఆత్మ సంబంధమైన పండుగ చేసినప్పుడే మన పండుగకు మెండుగ అనేటువంటి ఆశీర్వాదం ఉంటుంది. అనగా మెండుగ అనగా దేవునికి మహిమ, మనకి మహా సంతోషం. దేవునికి మహిమ, మనకి మహా సంతోషం. దండుగ పనులు ఏంటయ్యా అంటే పప్పలో తెప్పలో నొప్పులు అప్పులు. అందుకే ఇదంతా ఏంటంటే దండుగతో కూడిన పండుగ. అలాగే చేసుకోవద్దు అనేది నా బోధ కాదండి, చెయ్యొద్దు అనేది నా బోధ కాదు. నా బోధల ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన పండుగ చేసి మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేయబడిన వాగ్దానానికి నెరవేర్పు వారు ఎలాగో అందుకున్నారో, ఆ నెరవేర్పును మరి యోసేపుల ద్వారా జన్మించిన యేసు క్రీస్తుని బట్టి వారు ఎలాగో నెరవేర్పుని, ఆత్మీయంగా నెరవేర్పును వారు రుచి చూచారో, అలాగుననే మన కొరకు వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొనిటే గాక ఆయన సన్నిధాన వర్తనులమై మనము కూడా ఆ మహో సంతోషకరమైన స్థితిని, ఆ ఆశీర్వాదకరమైన స్థితిని, ఆయన సహవాసం చేసే స్థితిని, రాకడ మేఘం ఎక్కే స్థితిని ఈ రోజున మనమును పొందుకొనవలసిన వారమై ఉన్నాము. ఇటు ధన్యత మన ప్రభు యేసు క్రీస్తు మహిమ బాలుడుగా జన్మించిన మన లోకరక్షకుడు, సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు త్రిత్వదేవుడు మీ ಎಲ್ಲరకు అనుగ్రహించును గాక. ఆమేన్. కొద్దిసేపు ధ్యానంలో గడుపుదాం. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయో వందనా. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయో వందనా. ఓ భాసురా దేవా కుమారా, భక్తి వందనా. ఓ భాసురా దేవా కుమారా, భక్తి వందనా. దేవుని సాన్నిధ్యములో ఉన్న ప్రియ దేవుని జనాంగమా, మహిమ బాలుడైన యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకము చేసుకోనండి. కళ్ళు మూసుకొని ప్రభువును తలంచుకొనొచ్చు. ఆ మహిమ బాలుని వైపు చూడండి. ఆయన పుట్టక పూర్వమే 2000 సంవత్సరముల క్రితము నుంచి వాగ్దానములు చేస్తూ నెరవేర్పుగా దిగివచ్చినటువంటి యేసు క్రీస్తుని జ్ఞాపకము చేసుకుందాము. వారికి చేసిన వాగ్దానములు నెరవేర్చుట కొరకును భూలోక సమస్త వంశములను అనగా సర్వమానవాళిని, అందులో ఉన్న మనలను కూడా ఆశీర్వదించుటకు, విడుదలనే ఆశీర్వాదమును, రక్షణనే ఆశీర్వాదమును, విమోచనని ఆశీర్వాదమును, ఆయన పాద సన్నిధిని ఆశీర్వాదమును, ఆ దేవదేవుని జనాంగం అనబడే ఆశీర్వాదమును, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునే ఆశీర్వాదము, ఆరోహణార్థులమై మేఘమెక్కే రాకడ విశ్వాసుల వధువు సంఘ అంతస్తులోనికి అట్టి శ్రేష్టమైన ఆశీర్వాదమును మనకందించుటకు అబ్రహాము వంశము ద్వారా భూలోకములో జన్మించిన లోకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకము చేసుకొనండి. దేవా, ఈ మానవుని ఎడల నీ ఉద్దేశ్యము,
ఎంత ఉన్నతమైనది నాయన. అయ్యా, మేము పాపులమన్న సంగతి మా జ్ఞానమునకు తెలుసు, మా మనస్సాక్షికి తెలుసు, మా కుటుంబస్తులకు తెలుసు, మా స్నేహితులకు తెలుసు, మా ఇరుగు పొరుగు వారికి తెలుసు. వీళ్ళందరికీ తెలిసినది మా పాపస్థితి కొద్దిగా మాత్రమే. కానీ మా పాపస్థితి యొక్క పరిపూర్ణత అంతా నీకు తెలుసు నాయన. మా పాపస్థితి యొక్క దౌర్భాగ్యత అంతా నీకు తెలుసు. అంత తెలిసినప్పటికీ కూడా ఈ భూలోక సమస్త వంశములను అనగా సర్వ మానవాళిని ఆదాము గారి మొదలుకొని రాకడ మేఘమెక్కు వరకు అంత్య తీర్పు వరకు వచ్చు వారందరినీ దీవించుట కొరకు ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతపు వారైనా, ఎట్టి దుస్థితిలో ఉన్న వారైనా, ఎంత మంచివారైనా, పండితులైన పామరులైనా సరే, భక్తిపరులు, భక్తిహీనులు, నాస్తికులైన ప్రతి ఒక్కరిని సర్వమానవాళిని దీవించుటకు, సర్వమానవాళిని పాప శాపముల నుంచి రక్షించుటకు, వాగ్దానముల నెరవేర్చుట కొరకు నరుడుగా వేంచేసినటువంటి దేవాది దేవుడవును, పూజనీయుడు, స్తోత్రార్హుడైన యేసు బాలుడా, మీకు వందనములు నాయనా, మీకు వందనములు, మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము రాజా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీకే నమస్కారములయ్యా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ప్రయాస, ఎంత గొప్ప త్యాగము. మరి ముఖ్యముగా నీవు పదే పదే జ్ఞాపకము చేసుకొనుట, నీవు ఏర్పాటు చేసుకున్న మానవులను జ్ఞాపకము చేసుకొనుట ఎంత గొప్ప ఆశ్చర్యము నాయన. అంత గొప్ప దేవుడివైన నీవు ఈ మానవుని జ్ఞాపకము చేసుకొనుట, ఈ మానవుడి కొరకు ఎంత ప్రణాళిక కలిగి ఉండుట, అందుకొరకు నిన్ను నీవే మా కొరకు మార్చివేసుకొనుట, తగ్గించుకొనుట, ఈ పాపలోకమునకు దిగివచ్చుట ఎంత ఆశ్చర్యమయ్యా, ఎంత ఆశ్చర్యము నాయనా. ఈ నీ ప్రేమ కార్య ప్రణాళిక అంతటిని బట్టి చూడగా, ఆహా, 2000 సంవత్సరముల తర్వాత వచ్చిన మేము నీ కృపను బట్టి, నీ ప్రణాళికల భాగస్థుల మగుటను బట్టి, నీ అనాది ఏర్పాటులో భాగస్థులమైండుటను బట్టి, కాలము పరిపూర్ణమైనప్పుడు మా తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకు వచ్చి నీ ప్రేరేపణ ద్వారా నీ తట్టు ఆకర్షితులమై, అయ్యా, నీ ప్రేరేపణను బట్టి నిన్ను అంగీకరించి, నీ ప్రేరేపణను బట్టి నీ అంతరంగ ఏర్పాటు మిషన్లోనికి వచ్చి, నీ ప్రేరేపణను బట్టి నీ సన్నిధిలోనికి వచ్చి, నీ ప్రేరేపణను బట్టి నీ యందు విశ్వాసం వచ్చి, నీ ప్రేరేపణను బట్టి నీ మార్గంలో నడుచుచు, నీ ప్రేరేపణను బట్టి నీ కొరకు జీవిస్తూ, నీ ప్రేరేపణను బట్టి నీ కొరకు ప్రయాసపడుతూ, నీ ప్రేరేపణను బట్టి అయ్యా, నీ ప్రేరేపణను బట్టి అయోగ్యులము, అల్పులము, మట్టి మానవులమైన ఎన్నిక లేని మా జీవితములలో నిత్యము మమ్మల్ని ఎన్నుకొనిటే గాక నిరంతరము ఎప్పటికప్పుడు మీరు మమ్మలను ప్రేరేపిస్తూ నిజమే, ఎప్పటికప్పుడు మీరు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారంటే నీ తలంపులలో మమ్మలను ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేసుకొనుట. ఆహా, ఈ మానవుడికి ఎంత ధన్యత, ఈ మానవ జాతికి ఎంత ఘనత నాయనా. అయ్యా, నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడచ్చు నా తండ్రి. మహామహిమ తేజస్సు కలిగిన వాడవై ఉన్న నీవు నిజమే భూలోకమునకు చిన్ని శిశువుగా వచ్చి పశువుల తొట్టిలో పరుండి ఉన్నప్పటికీ దేవా, నీ తలంపులలో మేముండుట మాకెంత ఘనత నాయన, మాకెంత గౌరవము, మాకెంతటి ఆధిక్యత. నిజమే, ఈ భూలోక సమస్త వంశములన్నిటినీ ఆశీర్వదించుట కొరకు అనగా నిజమే నాయన, అబ్రహాము గారికి
2126 సంవత్సరములో మీరు ఈ ప్రవచనాన్ని అందిస్తే 2000 నైనా ఇదిగో నీవు జన్మించిన తర్వాత 2000 సంవత్సరముల తర్వాత వచ్చిన మమ్ములను, అయోగ్యులమైన మమ్ములను 4000 సంవత్సరముల ముందే మీరు జ్ఞాపకం చేసుకొనుట. అయ్యా, నీవు ఆశీర్వదించే అంతస్తులో, నీవు ఆశీర్వదించే వంశములో మమ్ములను ఆ దినముననే జ్ఞాపకము చేసుకున్న నీ ప్రేమకు సాష్టాంగ నమస్కారములయ్యా. నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయ్యా, ఇదిగో ఎన్నిక లేని మానవులమైన మా కొరకు ఎప్పటి నుంచి నీవు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నా మా కొరకు ఎన్ని తరములను సిద్ధపరిచావు, ఎన్ని జనాంగములను సిద్ధపరచావు, ఎంతమంది భక్తులను, ప్రవక్తలను లేపి వారి ద్వారా ఇదిగో ఈ సమాచారమును మా వరకు తీసుకొని వచ్చి ఆ దినముననే మా ఎడల నీవు కలిగిన ప్రమాణం, ఆ యొక్క ప్రణాళికను ఇదిగో నీవు వెల్లడి చేస్తున్న విధానమును బట్టి దేవా నీకే సాష్టాంగ నమస్కారములు చెల్లిస్తున్నామయ్యా. నీకే సాష్టాంగ నమస్కారములు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, ఇంత గొప్ప కార్యములు జరిగించి కూడా ఈ రోజున ఒక చిన్ని శిశువుగా, నిజమే, స్థలము లేకపోయినప్పటికీ, సరైన వస్త్రములు లేకపోయినప్పటికీ, చేర్చుకునేవారు, ఆదరించేవారు లేకపోయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా మా కొరకు మా వంటి మానవుడుగా, సామాన్యుడుగా, ఎన్నికలేని మానవుడుగా దిగివచ్చి చిన్ని శిశువుగా ఉన్న లోకరక్షకానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీకే వందనములు తండ్రి. అయ్యా, నీకే నమస్కారములు. నిజమే నాయన, అయోగ్యులమైన మా ఎడల నీవు చూపుతున్న కృపను బట్టి వందిస్తూ ఉన్నాము తండ్రి, వందిస్తూ ఉన్నాము. ఇంత గొప్ప ప్రేమమయుడా, ఇంత గొప్ప దీర్ఘకాల ప్రణాళిక కలిగిన వాడవై ఉండి, నిజమే నాయన, మా కొరకు ఇన్ని ఏర్పాట్లు చేసి, ఇంత సృష్టిని, ఇన్ని ఏర్పాట్లను ఈ లోకములోనే కాక పరలోకమును కూడా మా కోసం సిద్ధపరుచుచు ఉన్న ఈయన ఏర్పాట్లన్నిటిని బట్టి చూడగా, ఆహా, ఈ మానవుడు ఎంత ధన్యుడు నాయన. నిన్ను కలిగిన మానవుడు ఎంత ధన్యుడు. నీ ఏర్పాట్లో ఉన్న మానవుడు ఎంత ధన్యుడు. ఇదిగో నీవు దీవించే మానవ జాతిలో, నీ వంశములో ఉండు మానవుడు ఎంత ధన్యుడు. అంటే ధన్యకరమైన స్థితిని అయ్యా, నీ పేరెత్తుడికైనా యోగ్యత లేని మాకు అట్టి ధన్యత దయచేసిన మహోన్నతుడా, ఉచితముగా నీ ప్రేమను బట్టి ఎంత గొప్ప ధన్యతను మాకు ఉచితముగా దయచేసిన మహోన్నతుడా, నీకు వందనములు నాయన, నీకు నమస్కారములయ్యా. అయ్యా, ఇట్టి మిమ్ములను ఇంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి మా కొరకు ఇంత నిరీక్షణ కలిగి ఉన్న మిమ్ములను, నిజమే నాయన, మా జ్ఞానమును బట్టి, మా తొందరపాటును బట్టి, మా బుద్ధిహీనతను బట్టి అయ్యా, ఎన్నో మార్లు మేము నిన్ను నిర్లక్ష్యము చేస్తూ, నీ సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ, నిజమే నాయన, నీ వాక్యమును నిర్లక్ష్యము చేస్తూ, అయ్యో, మా ఇష్టం వచ్చినట్లుగా, మాకు నచ్చినట్లుగా జీవించిన అయోగ్యులమునైనా, అయోగ్యులము రాజా, దయతో మమ్ములను క్షమించము నాయన, దయతో మమ్ములను క్షమించము. చిన్ని శిశువుగా వచ్చిన లోకరక్షక, జగద్రక్షక, దేవాది దేవుడవు, సర్వాంతర్యామివై ఉన్న మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ దినమున, ఈ సమయమందు మాతో మీరున్నారు ప్రభువా, మా యొద్ద మీరున్నారు, మమ్మల్ని చూచుచూ ఉన్నారు. నిజమే, మేము చేర్చుకుంటే మా హృదయములోనికి వచ్చుటకు మీరు ఆశ కలిగిన దేవుడు అయి ఉన్నాం. ఇదిగో నేను హృదయం అనే వాకిలి యొద్ద ఉండి తట్టుచున్నాను, తలుపు తట్టుచున్నాను, హృదయం అనే తలుపు తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరము విని తలుపు తీసునని చేర్చుకుంటారు, నేను అతనితో, అతడు నాతో కలిసి భోజనము చేయునని, నిజమే నాయన, మీరు సెలవిచ్చారయ్యా ఈ ధ్యానముల ద్వారా. నిజమే మా తండ్రి. అయ్యా, మనుషులు చేర్చుకోలేకపోయినా పశువుల పాక నేను చేర్చుకున్నది, తొట్టె నీకు ఆశ్రయం ఇచ్చింది ప్రభువా. నిజమే తండ్రి. ఈ రోజున మా జీవితం అయ్యా, మా హృదయము, నిజమే అయ్యా, మా హృదయం ఒక పశువుల పాకలాగా ఉన్నా
అయ్యా మా దేహము ఒక పశువుల పాక అయితే మా హృదయం ఒక తొట్టి వల్ల నీకు ఆశ్రయము అయ్యా మేము ఇవ్వగలిగితే, అయ్యా నిజమే, మేము నీకు ఆశ్రయం ఇచ్చుట ఏమి ప్రభా, మేము నీకు ఉపయోగపడే చిన్ని పనిముట్టుగా మేము మారగలిగితే, చిన్ని పనిముట్టుగా మేము ఉండగలిగితే అదే మాకు ఘనత కదయ్యా. దేవా దేవా నిజమే నాయన, ఎన్ని వేల సంవత్సరములైనా నీ సన్నిధిలో మాకు ఆశ్రయం ఇస్తున్నావు, నీ ఏర్పాట్లో మాకు ఆశ్రయం ఇస్తున్నావు, నీ అంతరంగ ఏర్పాట్లో మాకు ఆశ్రయం ఇచ్చావయ్యా. మేబీ మా యొక్క హృదయములో, మా జీవితములో నీకు అవకాశం ఇవ్వలేకపోతున్నామయ్యా. నీకు అవకాశం, నీవు పరిపాలించే అవకాశం, నీవు నడిపించే అవకాశము అయ్యా. అయ్యా ఇదిగో మేము నీకు ఇవ్వలేకపోతున్నామయ్యా. మా సొంత ఆలోచనలే, మా సొంత నిర్ణయాల మీదే అయ్యా మా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి అయోగ్యులము తండ్రి, మమ్ములను క్షమించుము నాయన. ఇదిగో ఈ దినమును మా తండ్రి అయ్యా అయ్యా నీ పాదములు ఎందుకు వచ్చి మమ్ములను మేము నీకు సమర్పణ చేసుకుంటున్నాము. దయతో కనికరముతో మమ్మను క్షమించి క్షమించి ఇదిగో మా తండ్రి అయ్యా మమ్మను క్షమించి నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేసి నాయన నీ కొరకు, నీ చిత్తానుసారముగా జీవించుట కొరకు తీర్మానము చేసుకొనుచున్నామయ్యా. నీ చిత్తానుసారంగా జీవిస్తాము నాయన. అయ్యా మమ్మల్ని అంగీకరించండి, మా శరీర ప్రాణాత్మలను అంగీకరించండి. నిజమే నాయన, సమస్తమును లోపరుచుకొని జాలిన మీ శక్తి చేత ఓ శిశువైన మహిమ బాలుడవైన యేసుక్రీస్తు ప్రభువా అయ్యా నీ సర్వశక్తి చేత మమ్మల్ని మీరు లోపరుచుకొనండి నాయన. మహిమ బాలుడా నీ ప్రభావంతో మమ్మల్ని నీ వశము చేసుకొను నాయన. మమ్మల్ని నీ వశము చేసుకొని నీ ఆత్మతో మమ్మల్ని నింపుము రాజా. అయ్యా నిజమే, నిన్ను చూడగలిగిన స్థితి, నీ స్వరం వినగలిగిన స్థితి, నిన్ను ఎత్తుకోగలిగిన స్థితి, నీ చిత్తాన్ని గ్రహించగలిగిన స్థితి, నీ చిత్తానికి లోబడగలిగిన స్థితి, నీ చిత్తాన్ని నెరవేర్చగలిగిన స్థితి మాలో లేదు నాయన. నీ ఆత్మ ద్వారా ఈ స్థితిగతులన్నీ మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా మా కొరకు ఎంత ప్రేమతో, ఎంత ప్రేమను క్రియ ద్వారా కనబరుచుచ్చు ఉన్న మా తండ్రి, ఈ ఒక్క కార్యమును మా జీవితంలో మీరు జరిగించండి అయ్యా. ఈ ఒక్క కార్యమును అనగా నీ యొక్క స్థితిగతులు, నీ ఉద్దేశములను గ్రహించుట, నమ్ముట, లోబడుట, నెరవేర్చుట అయ్యా. నీ ఆత్మ ద్వారా ఈ భాగ్యములను మాకు అనుగ్రహించండి నాయన. మాకు అనుగ్రహించండి అయ్యా. అబ్రహాము గారు, నీవెన్నుకున్న అబ్రహాము గారు నిజమేనాయనా అయ్యా అయ్యా తప్పిపోకుండా ఎలాగున విధేయుడయ్యాడో, వెనకాడకుండా, ఆలస్యము చేయకుండా, అనుమానించకుండా, అపార్థం చేసుకోకుండా, ఊగిసలాడకుండా ఎలాగున సంపూర్ణ విధేయుడయ్యాడు. ఇస్సాకు తండ్రి చిత్తమునకు తండ్రి బలి అర్పించినప్పుడు ఎలా విధేయుడయ్యాడు. యాకోబు శరీరక ఆహారాన్ని వదులుకొని ఆత్మ సంబంధమైన దీవెనల కొరకు, ఆ జ్యేష్ఠత్వం కొరకు ఎలా ప్రాకులాడాడు. ఈ రోజున నాయన అట్టి సద్గుణములు మాకు అనుగ్రహించండి అయ్యా. నీ ఆత్మ ద్వారా అట్టి సద్గుణములు మాకు అనుగ్రహించండి. నిజమే నాయన, మేము చెప్పుకుంటున్నాం, వింటున్నాం, చదువుకుంటున్నాం, కానీ ఆ సద్గుణములు మాలో లేవు తండ్రి. ఆ సద్గుణములు మాలో లేవు. ఒక్కసారి ప్రియ దేవుని జనాంగమా ఆలోచించండి. అబ్రహాము గారిలో ఉన్న సద్గుణములు, ఇస్సాకు గారిలో ఉన్న సద్గుణములు, యాకోబు గారిలో ఉన్న సద్గుణములు ఈ రోజున మనలో ఉన్నాయా? నిజమే, సద్గుణములను బట్టే సత్ఫలితములను మనము చూడగలము, అందుకోగలము, పొందుకోగలము. సద్గుణములు లేకపోతే సత్ఫలితములు రావు కదా. ఒక్కమారు ఆలోచించండి. ఆ భక్తులలో సద్గుణములు, ఒకటి దేవుని ఏర్పాటు అయితే, రెండవది వారిలో ఉన్న సద్గుణములు అయితే,
ఆ సద్గుణములు, ప్రియ దేవుని సంగమా, దైవ జనాంగమా, ఆ సద్గుణములు మనలో ఎంతవరకు ఉన్నాయి? మనలో ఎంతవరకు ఉన్నాయి? దేవుని కొరకైన తెగింపు మనలో ఎంతవరకు ఉన్నది? నిజమే, ప్రభు మాటను బట్టి సమస్తాన్ని విడిచి వచ్చాడు అబ్రహాము గారు. గబ్రియేలు మాటను బట్టి గొర్రెలను విడిచి వచ్చారు గొర్రెల కాపరులు. నక్షత్రమును బట్టి జ్ఞానులు వారి కుటుంబాలను విడిచి వచ్చారు. ఈ రోజున మన త్యాగం ఏమున్నది? నీ కొరకు దిగి వచ్చిన క్రీస్తు కొరకు, నీ కొరకు దేవుడే మానవుడిగా మారి దిగి వచ్చిన మహిమ బాలుడైన యేసు క్రీస్తు కొరకు ఈ రోజున మన త్యాగం ఏమున్నది? మన సమర్పణ ఏమున్నది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితంలో ఎంత శక్తిని ఆయన కొరకు ఖర్చు చేస్తున్నాం, ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం, ఎంతవరకైనా సేవ చేయగలుగుతున్నాము. మరి ముఖ్యముగా ఎంతసేపు ఆయన పాదముల యొద్ద ఆయన కొరకు కనిపెడుతున్నాము. నిజమేనయ్యా, మేము ఇవి చేయలేకపోతున్నాము నాయన, మేము ఇవి చేయలేకపోతున్నాం. అందుకే నిన్ను చూడలేక నామకార్థ క్రిస్మస్ పండుగ చేస్తున్నాం. ప్రభువా, దయతో మమ్మలను క్షమించండి నాయన, క్షమించండి. లోకస్తుల వలె నామకార్థ పండుగలు చేసే అంతస్తులో మేమున్నామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఒక్కమారు ఆలోచించండి. నిజమే నాయన, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటే, మా స్థితిగతులను మేము పరిశీలన చేసుకుంటే, అయ్యా మా మనస్సాక్షిని మేము పరిశీలించుకుంటే, నిజమేనయ్యా, మేము లోకస్తుల వలె నామకార్థపు పండుగ, నామకార్థపు ఆరాధన నాయన, నిన్ను ఊహించుకుంటూ ఆరాధన చేస్తున్నాం, కానీ నిన్ను చూస్తూ ఆరాధించలేకపోతున్నామయ్యా. నిన్ను ఊహించుకుంటున్నామేమో కానీ నిజమే ఊహించుకుంటున్నామయ్యా, ఊహించుకొని చేస్తున్నామే కానీ చూసి చేయలేని స్థితిలో ఉన్నామయ్యా. చూసి చేయలేని స్థితిలో, చూసి ఆరాధించలేని స్థితిలో ఉన్నాము, చూసి గణపరచలేని స్థితిలో ఉన్నాము. దయతో మమ్మలను మన్నించి కనికరించము. కనికరించి దేవా, మా కొరకు ఇంత త్యాగము చేసి యేసయ్యా, ఇంకొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకొక్కసారి మమ్మలను జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో ఈ దినమున మా తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగునైతే వాగ్దానక నెరవేర్పును చూస్తున్నా, యెషయా గారు నీ శిశువుగా జన్మించబోయే మీ రూపాన్ని ఎలా దర్శనమును చూచారు అయ్యా. ఈ రోజున మా కొరకు వచ్చిన యేసు బాలుడా, మేము నిన్ను చూసి ఆరాధించగలిగిన ధన్యత, మిమ్మల్ని చూస్తూ ఆరాధించగలిగిన ధన్యత అయ్యా మాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి. ఇదిగో లోకస్తులు వారికి తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారి దేవుణ్ణి వారు చూడకుండా ఆరాధిస్తున్నారు, ఆయా రూపాల్లో ఆరాధిస్తున్నారు. కానీ మా దేవుడువైన నీవు సజీవుడవు నాయన, సర్వలోక రక్షకుడు, సమస్త భూమిని ఆశీర్వదించుటకు దిగి వచ్చిన దేవుడు, అనగా సర్వమానవాళిని ఆశీర్వదించుటకు దిగివచ్చు, సర్వమానవాళికి రక్షణించుటకు దిగివచ్చు, సర్వమానవాళిని నీ చెంతకు చేర్చుకోవడానికి దిగివచ్చు, సర్వమానవాళి యొక్క పాప శాపములను తొలగించి సర్వమానవాళిని రాకడ మేఘము ద్వారా నూతన యెరూషలేమునకు తీసుకొని వెళ్ళబోతున్నావు. ఎంత చేయనయ్యున్నా ఓ శిశువయ్యున్న యేసు బాలుడా, ఒక్కమారు కనికరించనయ్యా. నిన్ను చూచి ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. నిన్ను చూచి ఆరాధించే ధన్యత, నిన్ను చూచే కన్ను, నిన్ను చూచుటకు కావలసిన ఆశ, నీ సన్నిధికి వచ్చుటకు కావలసిన ఆసక్తి, కనిపెట్టుటకు కావలసినటువంటి మనోనిదానం మాకు అనుగ్రహించండి నాయన. మాకు అనుగ్రహించి నిన్ను చూచి ఆరాధించి వధువు సంఘ అంతస్తు మాకు అనుగ్రహించండి అయ్యా. నిన్ను చూచి ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. నిన్ను చూచి ఆరాధించే ఆ భక్తుల యొక్క పంక్తిలోనికి మేము రాగలుగుటకు అయ్యా, ఇది నీ కార్యక్రమం లేకపోవచ్చు, నీ బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభువా. సహాయము దయచేయండి, సహాయము దయచేయండి, సహాయము దయచేయండి అయ్యా.
ఇదిగో నీవు జన్మించినప్పుడు ఎలాగున్నా పరలోకం నుంచి దేవదూతలు పరుగులెత్తుకుంటూ వచ్చారు. దూరదేశము నుంచి మానవులైన జ్ఞానులు ఎలాగున పరుగులెత్తుకుంటూ వచ్చారు. పొలములో ఉన్న గొర్రెల కాపర్లు వారి మందను విడిచి పరుగులెత్తుకుంటూ ఎలా వచ్చారు. గురు వృద్ధాప్యంలో ఉన్న సుమియోను గారు ఎలాగున ఒక్కసారి ఆత్మానందముతో ఆత్మవశుడై ఎలాగున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. అయ్యా, అట్టి అనుభవాన్ని తండ్రి ఈ క్రిస్మస్ కాలములో, ఈ క్రిస్మస్ ధ్యానములో ఈ దినమును ఏకీభవించి నీ బిడ్డలకు సంపూర్ణంగా మీరు అనుగ్రహించుమని బ్రతిములాడుకొనొచ్చు వందనములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. స్తోత్రములు నాయన. మహిమ బాలుడా, మీరే మా అందరికీ మీరు కనబడండి. మా అందరి చేతుల్లోనికి రండి నాయన. నిన్ను ముట్టుకొనినప్పుడు ఆ స్పర్శ యొక్క మధుర అనుభవము మేము అనుభవించినట్లుగా ఈ సంవత్సరములో నాయనా మా పండుగ ఆత్మ సంబంధమైన రీతిలో మెండుగా మహిమకరముగా జరిగించుకొని ఆ మహిమ అనుభవాలు పొందుకొని నిన్ను పట్టుకొని నిన్ను చూచిన ఆ అనుభవ దర్శన స్పర్శను మేము అనుభవించే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, మరొక్క మారు ఈ క్రిస్మస్ కాలములో నీ జన్మదినమును బట్టి జగద్రక్షకుడు అయిన నీ జన్మదినోత్సవము మేము సంపూర్ణంగా అనుభవించిన కృప దయచేయండి అయ్యా. మా పండుగ ఇదిగో ఈ పండుగ కాలము దండుగా కాకుండా అయ్యా, లోకస్తుల వలె కాకుండా ఈ అవకాశము మేము సద్వినియోగం చేసుకొని మెండైన పండుగ, మహిమకరమైన పండుగ మేము జరిగించుకొనినట్లుగా అయ్యా నీ కృప దయచేయండి ప్రభువా. అనగా మీరు మాకు కనబడితే, మీరు మాతో మాట్లాడితే, మేము మిమ్మల్ని ముట్టుకోగలిగితే, మీరు మా చేతుల్లోకి వస్తే అదే నిజమైన పండుగ, అదే మెండైన పండుగ. అట్టి మెండైన పండుగ భాగ్యము అయ్యా ఇదైనా ధ్యానములు ఏకీభవించిన నీ బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమలాడుకొనొచ్చు వందన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని జనాంగమా, కొద్ది నిమిషాలు మౌనంగా ఉండండి. ఆ మహిమ బాలుని కొరకు కనిపెట్టుకొనండి. ఆశతో కనిపెట్టండి. ఆసక్తితో కనిపెట్టుకొనండి. మన ఆశ తీర్చే దేవుడు ఆయన. వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక వాగ్దానం నెరవేర్చే దేవుడు, మన ఆశను తీర్చే దేవుడు. ఆశపడిన ప్రాణమును మేలుతో తృప్తిపరుస్తానన్నాడు కదా. నీ ఆశను బట్టి తన దర్శనము ద్వారా తను నీ చేతుల్లోకి వచ్చి ఇచ్చే ఆ మహిమ స్పర్శ ద్వారా మన ఆశ తీర్చే దేవుడు కనుక ఆశతో యేసు బాలుడా నా కనబడుమయ్యా, నాతో మాట్లాడుము, నా చేతుల్లోనికి రండి నాయన అని మహిమ మధుర స్పర్శ మాకు అనుగ్రహించండి అని మీకు మీరు బ్రతిమలు ఆడుకొని కనిపెట్టండి. కొద్ది నిమిషాలు దేవ దివిననున్న దేవా, దివిననున్న దేవా, పవన స్తోత్రముల్ పరలోక దేవా, పవన స్తోత్రముల్ పరలోక దేవా, అన్ని లోకములకు అవతలనున్నా, ఉన్నత లోకాన సన్నుతులగొన్నా
దేవా ఉన్నత లోకాన సన్నతలు గన్నా దేవా. అయ్యా, ఉన్నత లోకాన ఉండి సన్నుతులు గొనుచున్న తండ్రి స్తోత్రములు. అంత మాత్రము చేతనే గాక ఇదిగో ధరణి మీదను నరులకు సమాధానము కలుగజేసి ఇదిగో మానవుల ద్వారా సన్నుతులు స్తుతులు అందుకొనుటకు దిగివచ్చిన మహిమ బాలుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. ఇదిగో ఏదైనా ధ్యానములు ఏకీభవించిన నీ బిడ్డలను ఆశీర్వదించండి, వారి ప్రార్థనలకు నెరవేర్పు దయచేయండి. నీ మహిమాశీర్వాదములతో ప్రతి ఒక్కరిని వర్ధిల్లింప చేయమని అడుగుచు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని అందరి మనో ప్రార్థనకు ఆమేనని సెలవిచ్చి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకునమని మా రక్షకుడుగాను మహిమ బాలుడుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు బాలుని యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క అత్యధికమైన ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహాయము సహవాసం మహిమానుభవ సంపద త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచును గాక. ఆమేన్. మరణాత.